శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కూతురు లక్షణని వివాహ సమయంలో ధైర్యసాహసాలతో ఎత్తుకుపోతున్నాడు. ఈ విషయం తెలిసి దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు వారు రథాలెక్కి సాంబుడిని వెంబడిస్తున్నారు. కౌరవులు సాంబుడిపై బాణాలు ప్రయోగించారు. సాంబుడు ఎంతో పరాక్రమంతో పోరాడుతున్నాడు. కౌరవులు అనుకున్నారు, మనం ఇంతమందిమి, ఆ సాంబుడు ఒక్కడే, అతన్ని బంధించకపోతే మనకు సిగ్గుచేటు అని అందరూ కలిసి ఒకేసారి సాంబుడు రథాన్ని మొత్తం బాణాలతో నింపి సాంబుడిని బంధించి నగరానికి తీసుకెళ్లారు. ద్వారకా నగరంలో ఈ విషయం తెలిసి కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి యాదవ వీరులు ఉగ్రసేన మహారాజు అనుమతి తీసుకుని సిద్ధమయ్యారు. బలరాముడి దగ్గర దుర్యోధనుడు శిష్యరికం చేయడం వలన బలరాముడికి దుర్యోధనుడిపై అభిమానం. అందుకని ఇలా అన్నారు, కౌరవులు మనకి దగ్గర చుట్టాలు, వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం సరికాదు. నేను దుర్యోధనుడికి 2 మంచి మాటలు చెప్పి సాంబుడిని తీసుకొస్తాను అని పెద్దలని తీసుకుని హస్తినకు బయలుదేరారు. హస్తినాపురంలోని ఊరి చివర ఉన్న ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు వచ్చాడని తెలిసి కౌరవులు సంతోషంతో వచ్చి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేశారు. బలరాముడు దుర్యోధనుడితో అన్నాడు, నా తమ్ముడు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు నీ కుమార్తె లక్షణని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే మీరందరూ సాంబుడిని ఒక్కడిగా చేసి బంధించారని తెలిసింది. సాంబుడిని నీ కుమార్తెని విడిచిపెట్టి మాతో పంపు. ఈ మాటలు వింటున్న దుర్యోధనుడికి కోపం వచ్చి అన్నాడు, ఇక చాలు, కాలవైపరీత్యం అంటే ఇదే. కాళ్లకు వేసుకోవలసిన చెప్పులు తల మీదకు ఎక్కాయి. మీరు నా గురువు అవడం వలన, మేము గౌరవించడం వలనే యాదవులు పేరు ప్రఖ్యాతలు పొంది శంఖ కిరీట పాన్పు సౌద సింహాసనాది భోగాలు అనుభవిస్తున్నారు. లేదంటే యయాతి శాపం వలన యాదవులైన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు కదా. రాను రాను మాతో వియ్యం పొందాలనే కోరిక మీకు కలుగుతుంది. ఇక వీరితో స్నేహం చాలు. పాముకి పాలు పోసి పెంచినంత మాత్రాన విషం తగ్గుతుందా అని దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి అగౌరవపు మాటలకు బలరాముడి కళ్ళ ఎర్రబడి కోపంతో తనవారితో ఇలా అన్నాడు, రాజ్యవైభవం వలన కలిగిన మదంతో కళ్ళు మూసుకుపోయాయి దుర్యోధనుడికి. కౌరవులని నాశనం చేయడానికి యాదవ వీరులు శ్రీకృష్ణుడు వస్తుంటే బంధుప్రీతితో వద్దని వారించాను. పైగా ఏ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నరకాసురుడిని సంహరించడానికి ఇంద్రాది దేవతలు వచ్చి ప్రార్థన చేస్తారో, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన ఇంద్రుడు సహితం స్తోత్రం చేస్తున్నాడో, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన వారి కోరిక తీరకుండా ఉండదో, ఏ భగవంతుడి అంశగా నేను బ్రహ్మ జన్మించామో అలాంటి శ్రీకృష్ణుడి గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకని ఏలుతున్నాడు. కానీ అదంతా ఈ కౌరవులు తామే ఇచ్చారట. ఇదేమి ఆశ్చర్యం, వారేమో శిరస్సులట, మేమేమో చెప్పులమట అని మహాక్రోధంతో ఈ భూమి మీద కౌరవ వంశం లేకుండా చేయాల్సిందే అని తన నాగలితో హస్తినాపురం చిట్ట చివర భాగంలో తన నాగలి చివర భాగాన్ని చొప్పించి పట్టణం మొత్తం పెకిలించి గంగలో కలపడానికి సిద్ధమైతే ఆ సమయంలో హస్తినాపురం సముద్ర జలాల్లో ఉగీసలాడే పడవలా అయింది. గోపుర ప్రాకారాలు ఒకవైపుకు జరిగాయి. ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. భీష్మ, దుర్యోధనులందరూ పరుగున వచ్చారు. దుర్యోధనుడు కాళ్లపై పడి బలరాముడిని శరణు వేడాడు. బలరాముడు శాంతించాడు. దుర్యోధనుడు లక్షణ సాంబుడిని తీసుకొచ్చి అప్పజెప్పాడు. అలానే ఎన్నో బహుమతులు ఇచ్చి చేతులు జోడించి ప్రార్థించాడు. బలరాముడు సాంబుడు లక్షణతో ద్వారకకు చేరుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.